తెలంగాణ రాష్ట్రంలో జీడిపికి సంబంధించి మాట్లాడినప్పుడు రంగారెడ్డి జిల్లా 9,86,000 పర్ క్యాపిటా ఉంటే, అంటే జీడిపి ఒక పర్సన్కి 9 లక్షలు అంటే సుమారుగా 10 లక్షల ఇన్కమ్ ఉంటే, దాని పక్కనే ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాకు కేవలము 1,80,000 ఉంది అని అంటే ఇంత అంతర్యం రావడానికి కారణాలు ఏంటివి? వికారాబాద్ ఇంత వెనకబడడానికి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక వెనకబడిన జిల్లాగా వికారాబాద్ అనేది ఎందుకు ఉంది, ఇక్కడ పర్ క్యాపిటా అనేది ఎందుకు తక్కువ ఉంది అని వికారాబాద్ జిల్లా మొత్తం మీద విశ్లేషణాత్మకంగా ఆలోచించి అక్కడ జరుగుతున్న రాబడి ఏంది, ఏ ఏ పద్ధతుల నుంచి ఎంత ఆదాయం వస్తుంది, ఎందుకు ఇక్కడున్న ప్రజల యొక్క రెవెన్యూ అనేది 1,80,000 అంటే 1,90,000 వరకే ఆగిపోయింది. వ్యక్తి యొక్క సగటు ఆదాయము తెలంగాణ జిల్లాలలో అన్ని జిల్లాలలో దాని పక్కనే ఉన్నటువంటి అత్యధిక ఎక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి జిల్లా రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లాలో ఇంత ఎక్కువ రెవెన్యూ ఉండడానికి ముఖ్య కారణము రంగారెడ్డి జిల్లాలో నడుస్తున్నటువంటి ఏకైక అతిపెద్ద బిజినెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల రంగారెడ్డి జిల్లాలో పర్ క్యాపిటా వ్యక్తి యొక్క తలసరి ఆదాయం అనేది ఎంత ఉందంటే సుమారుగా 9.46 అంటే సుమారుగా 10 లక్షల వరకు, 9.5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉంది. అదే వికారాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ అనేది నడుస్తుందా అంటే శూన్యం. వికారాబాద్లో అడవుల శాతం ఎక్కువ ఉంది. అంతేకాకుండా వికారాబాద్లో వ్యవసాయ యోగ్యమైన భూమి కూడా తక్కువ ఉంది. అంతేకాకుండా వికారాబాద్లో ఉన్న ల్యాండ్స్లో ఎక్కువ స్క్రబ్ ల్యాండ్స్ ఉన్నాయి. మొత్తం వికారాబాద్ 3,380 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే 3,380 స్క్వేర్ కిలోమీటర్స్లో కేవలము 900 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. వ్యవసాయానికి అక్కడ రాబడి వచ్చే అవకాశం లేదు. వ్యవసాయం మొత్తం వర్షాధారిత పంటల మీదనే ఆధారపడాల్సిన అవసరం ఉంది. వరి సాగు సాధ్యం ఉండదు. కేవలం ఒకే ఒక రిజర్వాయర్ ఉంది, కోటిపల్లి రిజర్వాయరు. ఆ రిజర్వాయర్ కూడా పూర్తిగా వర్షాధారితంగానే ఆధారపడి ఉంది. అది కూడా నిండడం మహాగగనమే. మొత్తానికి వికారాబాద్లో ఉన్నటువంటి ఇన్కమ్ స్టోన్ ఏంటంటే, వికారాబాద్లో తాండూరు వద్ద ఉన్నటువంటి బండలు రాయి, ఆ రాయి వల్ల కొంత ఆదాయం వస్తుంది. దాంతోపాటు టూరిజానికి సంబంధించినంత వరకు వికారాబాద్లో అనంతగిరి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ నుంచి కొంత ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఈ వికారాబాద్లో రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒకటి తాండూర్, రెండవది వికారాబాద్. వికారాబాద్కు సుమారుగా 7-8 మండలాలు ఉన్నాయి, పరిగి. అయితే ఇప్పుడు వికారాబాద్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. ఏ విధంగానంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లాలోనే భాగమైనటువంటి కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ డెవలప్మెంట్ కోసం కొడంగల్ని మున్సిపాలిటీగా కన్వర్ట్ చేసి కుడా అని ఒక సంస్థను ఏర్పాటు చేసి సుమారుగా 5,000 కోట్లు కొడంగల్ పరిసర ప్రాంతాలలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల కొడంగల్, పరిగి, కుల్కచర్ల, బొమ్రాస్పేట, దౌలతాబాద్ ఈ ఏరియాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ కొడంగల్ పరిసర ప్రాంతాలలోని దౌలతాబాద్, పరిగి, కుల్కచర్ల వీటి నుంచి వచ్చే రెవెన్యూ వికారాబాద్ రెవెన్యూగా జనరేట్ కాబోతుంది. ఇక నుంచి వికారాబాద్ ఆదాయం పెరగడానికి ఇంకొక హైదరాబాద్ మొబిలిటీ వ్యాలీ అయినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేయడానికి, మొబైల్ ఫోన్లు తయారు చేయడానికి ఒక కంపెనీ వస్తుంది. ఆ కంపెనీని నవాబ్పేట, ఎల్కతుర్తి ఏరియాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ నవాబ్పేట మండలము, ఎల్కతుర్తి ఏరియా అనేది కూడా వికారాబాద్ రెవెన్యూ డివిజన్ కిందకే వస్తుంది. రాబోయే రోజులలో వికారాబాద్ రెవెన్యూ అనేది డబల్ అయ్యే అవకాశం ఉంది.
పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. తాండూరు రెవెన్యూ పరంగా చూస్తే తాండూరుకు ఏకైక ఇన్కమ్ సోర్స్ ఏందన్నా ఉంది అంటే అది తాండూరు మండలం నుంచి వచ్చేది. తాండూరు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా అత్యంత వెనకబడ్డ మండలాలుగానే మనం పరిగణించవచ్చు. చూసుకున్నట్టయితే తాండూరు మండలంలో తాండూరు, నవాంగి, ఇంకోటి ఇది బార్డర్ కానుకొని ఉంటుంది, కర్ణాటక బార్డర్ కానుకొని. దానివల్ల కూడా ఇక్కడ ఇన్కమ్ అనేది పెద్దగా పెరగదు. జనాభా తక్కువనే, పాపులేషన్ అన్ని రకాలుగా వెనుకబడ్డది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్యం కావచ్చు. ఒకటే హైదరాబాద్ డెవలప్మెంట్ సోర్స్లో భాగంగా ఒక హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టడం కావచ్చు. హైదరాబాదుకు అతి చేరువలో కూడా ఈ వికారాబాద్ జిల్లా ఉండడం వల్ల వికారాబాద్ డెవలప్ అనేది కాలేదనేది తేటతెల్లమవుతుంది.